అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లావణ్య బూనా. ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. అందరూ రథసప్తమి పూజ చేసుకొని సూర్య భగవానుడిని పూజించుకున్నారు అనుకుంటున్నాను. మా ఇంట్లో పూజ ఎలా జరిగిందో చూడండి. అలాగే రథసప్తమి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు షేర్ చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి లావణ్య బూనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనుగడ జరుగుతుంది అంటే అందుకు కారణం సూర్య భగవానుడు. ఈ కారణంగానే సూర్య భగవానుడిని కనిపించే దేవుడు అని అంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం సూర్య ఆరాధనకు ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు ఎక్కువగా పూజిస్తారు. మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది. దీన్నే రథసప్తమి అని కూడా అంటారు. సూర్యుడు 7 గుర్రాల రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తుల విశ్వసిస్తారు. అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. మాఘ సప్తమి నుంచి రానున్న 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. సూర్యుడు 7 గుర్రాలు 7 వారాలకు సంకేతాలు. ఈ 7 గుర్రాలను వేద ఛందస్సులు అని అంటారు. గాయత్రి, త్రిష్ణప్, జగతి, అనుష్టప్, పంక్తి, బృహతి, ఉష్ణిక్ అనే 7 గుర్రాల రథంపై బాణుడు స్వారీ చేస్తూ ఉంటారు. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉన్న 12 రాశులలో ప్రయాణిస్తూ ఉంటారు. ఈ 12 రాశులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది. సూర్య జయంతి అంటే సూర్యుడు పుట్టినరోజు కాదు. రథాన్నెక్కి సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుంచే మొదలవుతుంది. మాఘమాసంలో అర్కనామంతో సంచరిస్తారు. మాఘం అంటే పాపం లేనిది అని అర్థం. పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అంటారు. అర్కనామంతో సంచరిస్తూ ఉంటారు కాబట్టి అర్కపత్రం అంటే జిల్లేడు చెట్టు పత్రాలు తెచ్చి తల స్నానం కోసం ఉపయోగించుకోవాలి. అలాగే జిల్లేడు పత్రాలతో మనం ఇంట్లో వండిన పరవాన్నంని తీసుకెళ్ళి జిల్లేడు పత్రాలలో సమర్పించి సూర్య భగవానుడికి సమర్పించి హారతిచ్చుకొని మన కష్టాలు బాధలు చెప్పుకుంటే సూర్య భగవానుడు తీరుస్తారని ఒక నమ్మకం. అలాగే సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ కాబట్టి సూర్యోపాసన చేస్తే రుణ రోగ శత్రు బాధలు నశిస్తాయి. సూర్యారాధన చేసేవాడు పుష్పవంతుడు, సంతానవంతుడు, పశు సంపద సమృద్ధివంతుడు అవుతాడు. సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజ సిద్ధంగా విటమిన్ డి లభిస్తుంది. సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరించాలి. అందుకే వైది వాష్మం, సంధ్యావందనం, సూర్య నమస్కారాలు, అర్ఘప్రదానం మొదలైన వాటిని చేస్తూ ఉండాలి. నాకు తెలిసిన కొన్ని విషయాలు, నేను చూసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.